తమిళనాడులో నాటకీ పరిణామాలు చోటు చేసుకుంటూనే గవర్నర్ అపాయింట్మెంట్ విజయ్ కోరారు. కానీ గవర్నర్ ఇంకా అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. లోక్ భవన్ కూర్చో వెనక్కి వెళ్ళిపోయారు. గవర్నర్ తీరుపై పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కావాలనే ప్రభుత్వ ఏర్పాటు గవర్నర్ అడ్డుకుంటారని మండిపడ్డాయి. మరోవైపు టీవీకేకు వీసీకే మద్దతిచ్చింది. టీవీకేకు మద్దతిస్తూ వీసీకే నేత తిరుమావళవన్ లేఖ ఇచ్చారు. వీసీకే నుంచి మద్దతు లేఖ టీవీకే నేత అర్జున అందుకున్నారు. టీవీకేకు మళ్లీ ఐయుఎంఎల్ మద్దతిచ్చింది. ఇప్పటికే టీవీకేకు మద్దతిచ్చిన కాంగ్రెస్, వామపక్షాలు ఇచ్చాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ 120కి చేరింది. టీవీకే 107, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, ఐయుఎంఎల్కు 2 సభ్యులు ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనవుతున్నారు. సునీల్, ఇప్పటి వరకు మద్దతు లేక ఒక ఇష్యూ, ఇప్పుడు మద్దతు మొత్తం క్లియర్గా ఉంది. బట్ మళ్ళీ గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడం, అసలు ఏం జరుగుతోంది? రైట్ సతీష్, మొత్తం మీద ఏదైతే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒకరోజు ఒక్కొక్క విధంగా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిన్న పూర్తి స్థాయిలో అంటే అన్ని పార్టీలకు సంబంధించి లెఫ్ట్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు వచ్చిన తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మద్దతు ఉపసంహరించుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈరోజు చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఈ మద్దతు కోసమే పూర్తిగా మధ్యాహ్నం వరకు వేచి ఉన్న నేపథ్యంలో కాసేపటి కిందటికే వీసీకే పార్టీకి సంబంధించినటువంటి తిరుమాలవన్ ఏదైతే ఆయన పూర్తిగా సపోర్ట్ ఇస్తూ దానికి సంబంధించినటువంటి లెటర్ వాళ్ళకి సంబంధించినటువంటి లెటరు పూర్తిగా ఈ విల్లువాకం ఎమ్మెల్యే టీవీకే అభ్యర్థి ఎమ్మెల్యే అదవా అర్జున్కి అయితే అందించిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పటికీ ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి లెటర్ కూడా పూర్తిగా టీవీకే పార్టీకి అయితే చేరిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే సీట్లకు సంబంధించి 120 సీట్లు అంటే 120కి సంబంధించి పూర్తిగా చేరిన పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో టీవీకే పార్టీ గవర్నర్ అపాయింట్మెంట్ అయితే కోరిన పరిస్థితి ఉంది. కానీ గవర్నర్ లోక్ భవన్ నుంచి పూర్తి స్థాయిలో ఎటువంటి స్పందన లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నర్ ఉన్నాడా లేదా అంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే రేపు కేరళలో ప్రమాణ స్వీకారం ఉన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి గవర్నర్ అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే తమిళనాడుకి ఇన్ఛార్జ్ గవర్నర్గా వచ్చినటువంటి ఆయన ఇప్పుడు పూర్తిగా కేరళకి వెళ్ళిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా రేపటికి విజయ్కి అవకాశం ఇస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే లోక్ భవన్ నుంచి ఎటువంటి స్పందన లేని పరిస్థితి ఉంది. ఒకవైపు విజయ్ అక్కడ నుంచి బయలుదేరి నేరుగా గవర్నర్ దగ్గరికి కలిసేందుకు లోక్ భవన్ వద్ద వరకు వచ్చి వెనక్కి వెళ్ళినట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఏం జరుగుతోంది అనేది ప్రధానంగా ఇప్పుడు టీవీకేలో పూర్తిగా చర్చ సాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఏదైతే వామపక్ష పార్టీలకు సంబంధించి మద్దతు ప్రకటిస్తామని చెప్పి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి కొన్ని పార్టీలు తెలిపి మళ్ళా వెనక్కి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు చూస్తే పూర్తి స్థాయిలో మద్దతు వచ్చినా కానీ ఇప్పుడు పూర్తిగా గవర్నర్ నుంచి ఎటువంటి స్పందన లేని పరిస్థితి ఉంది. ఇంకా ఖచ్చితంగా వీళ్ళు పార్టీ ఏర్పాటు చేసుకుంటారు, ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అనే ఉద్దేశంతో కావాలనే బీజేపీ నాయకులు ఇలా చేయిస్తున్నారని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏఐడిఎంకే అన్నాడీఎంకే సంబంధించినటువంటి నేతలు పూర్తిగా గవర్నర్తో దీనిపై పూర్తిగా ఈ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం లేకుండా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి ఇప్పటికే టీవీకేకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు డిఎంకేకి సంబంధించి మొదటి నుంచి తెలుపుతున్నారు, స్టాలిన్ ఒకటే అంటున్నాడు, ఖచ్చితంగా వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేందుకు గవర్నర్ అవకాశం ఇవ్వాలి, మిత్రపక్షాలకు సంబంధించి కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి ఆయన తెలిపానని చెప్పేసి అంటున్నారు. కానీ ముఖ్యంగా ఆయన ముందు ఒక మాట చెప్పి వెనక ఒక మాట చెప్తున్నారనేది ప్రధానంగా ఆయనపై ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే డిఎంకే స్టాలిన్ మొదటి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇస్తున్నట్లు ఇచ్చి మళ్ళీ వెనక నుంచి ఆ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా పూర్తిగా మద్దతు ఇచ్చే వారిపై ఒత్తిడి తెచ్చుకున్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా చాలా తీవ్ర గందరగోళం నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే తమిళనాడులో ఎంత స్థాయిలో గందరగోళం అంటే 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఒక పార్టీ మద్దతు ఇచ్చేందుకు వస్తే మళ్ళీ మరుసటి రోజు ఆ పార్టీ ఆ మద్దతును ఉపసంహరించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మా పార్టీకి నాకు సంబంధం లేకుండా ఆ పార్టీ లెటర్ ఇచ్చారు, అది ఆయన లెటర్ చెందనే అసలు లెటర్ నాకు సంబంధం లేదు, పూర్తిగా ఫోర్జరీ లెటర్ అని చెప్పేసి ఏదైతే ఆ నాయకులు తెలిపిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే పూర్తిగా ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి లెటర్ పూర్తిగా ఏదైతే టీవీకే పార్టీకి అయితే చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు అదవా అర్జున్కి నేరుగా తిరుమాలవన్ ఏదే అందించినట్టయితే తెలుస్తుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పార్టీలకు సంబంధించిన 2 పార్టీలకు సంబంధించి వీసీకే అటు ఐయుఎంఎల్కి సంబంధించినటువంటి లెటర్లు పూర్తిగా చేరడంతో ఇప్పటికీ 120 సీట్లు చేరినట్టయితే
అయితే ఉందని చెప్పొచ్చు. 118 రౌండ్ మ్యాజిక్ ఫిగర్ కాకపోతే 120 సీట్లు రావడం, పూర్తిగా మద్దతు భారీ స్థాయిలో ఉండడంతోనే ఇప్పుడు అక్కడి నుంచి గవర్నర్ నుంచి పూర్తి స్థాయిలో ఏదైతే ఆయనకి అపాయింట్మెంట్ రాలేదని తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా గతంలో పూర్తి స్థాయిలో మా దగ్గర ఉన్నాయని చెప్పినా కానీ నిన్న పూర్తి స్థాయిలో అవకాశం ఇచ్చినటువంటి గవర్నర్ ఈ రోజు మాత్రం అవకాశం ఇవ్వలేదని ప్రధానంగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గవర్నర్ తమిళనాడులో లేడు అని చెప్పేసి ఒకరు చెప్తుంటే, మరోవైపు గవర్నర్ లోపల ఉండి కూడా అవకాశం ఇవ్వలేదు, లోక్ భవన్ పూర్తిగా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని పూర్తిగా ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో దీని గురించి పూర్తి స్థాయి సమాచారం అందే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఒకవేళ గవర్నర్ పూర్తి స్థాయిలో ఈ రోజు కలుస్తాడా లేకపోతే రేపు కలుస్తాడా? ఎందుకంటే రేపుకు సంబంధించి చూసుకున్నట్టయితే కేరళలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయ్యే అవకాశం ఉంది బీజేపీకి సంబంధించి. ఆ నేపథ్యంలో అక్కడికి గవర్నర్ వెళ్ళినట్టయితే తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా ఇంతవరకు లోక్ భవన్ ఎటువంటి స్పందన లేదు, ఆయన ఉన్నారా లేదా అనేది కూడా ఎటువంటి విశేషం కూడా తెలపని పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే సునీల్, ప్రధానంగా ఒకటి విజయ్కి అయితే ఇక అడ్డంకులను తొలగినట్టే. ఇక గవర్నర్ అపాయింట్మెంట్ ఇంకా ఖరారు ఎప్పుడు అవుతుందని పక్కన పెడితే మనం ఇదివైతే క్లారిటీ వచ్చేసినట్టే కదా. కంప్లీట్గా లెటర్స్తో పాటు కంప్లీట్గా ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇక ప్రభుత్వానికి అయితే డోకా లేదు కాబట్టి ఇంకా ఆ ఇష్యూకి అయితే ఫుల్ స్టాప్ పడ్డట్టు అనుకోవచ్చుగా. అంటే ఖచ్చితంగా ఇష్యూకి అయితే ఫుల్ స్టాప్ పడినట్టే. కానీ అన్నీ ఉన్న అల్లున్నట్లు శని అన్నట్లు ఎట్లా ఉందంటే పరిస్థితి యాక్చువల్గా మొత్తం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు గవర్నరు పూర్తిగా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అంటే నిన్నటి వరకు రెండు సార్లు అంటే గవర్నర్ కలిసినప్పుడు గవర్నర్ ఇచ్చినటువంటి స్పందన ఈరోజు మాత్రం గవర్నర్ లోక్ భవన్ నుంచి పూర్తి స్థాయిలో స్పందన లేదంటే పూర్తిగా ఎలా ఉందంటే పూర్తిగా ఖచ్చితంగా టీవీకే పార్టీకి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటుకి ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉన్నారు అనేది నేను ఇక్కడ వస్తున్నటువంటి వార్తలు. ఎందుకంటే ఆయనకి పూర్తి స్థాయిలో మద్దతు ఉంది 120 సీట్లకు సంబంధించి. కావాల్సింది వీళ్ళకి 118 సీట్లకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ మాత్రమే కావాలి. కానీ 120 ఉన్నాయి. ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఇక్కడ నుంచి అంటే ఏఐడిఎంకే అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి పూర్తి నాయకులు కావచ్చు, మరోవైపు గవర్నర్ నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత పవనాలు వీస్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ టీవీకే పార్టీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. మొదటి నుంచి గవర్నర్ ఆలోచనలు చూస్తున్నట్లయితే పూర్తిగా ఇవి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చేస్తున్నారు అని చెప్పేసి టీవీకే నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది.